ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ తో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా జీవీరెడ్డి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలోనే కొనసాగనున్నట్లు తెలిపారు జీవీరెడ్డి. భవిష్యత్తులో ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. కొందరు ఉద్యోగులతో కలిసి ఫైబర్ నెట్ కు రాజీనామా చేశారు జీవీరెడ్డి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్. శ్రీరేఖ, ఇటీవల కాలంలో ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి ఇష్యూ తీవ్ర స్థాయిలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్నటువంటి జీవీ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టుగా స్వయంగా ప్రకటించారు. చైర్మన్ పదవితో పాటు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ఆయన స్వయంగా సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. ఈ మేరకు ఆయన రాసినటువంటి లేఖను మీడియా కూడా విడుదల చేశారు. కేవలం వ్యక్తిగత కారణాలతో మాత్రమే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా జీవీ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపైన పూర్తిగా తాను న్యాయవాది వృత్తిలో కొనసాగేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఆయన ప్రకటించారు. ఇటీవల కాలంలో ఫైబర్ నెట్ ని కేంద్రంగా చేసుకుని ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా సంచలనంగా మారాయి. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రిని కూడా కలిసి వివరణ కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకా పూర్తి స్థాయిలో వివాదం ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో జీవీ రెడ్డి రాజీనామా సంబంధించినటువంటి అంశం కూడా సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారం పైన ప్రభుత్వం ఎలాంటి స్పందన ఉంటుంది, ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చేటువంటి స్పందన ఎలా ఉంటుంది, సీఎం ఈ వ్యవహారం పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఓకే రైట్, థ్యాంక్ యూ హరీష్.